బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీపై కాసేపట్లో విచారణ జరగనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నిర్ణయం తీసుకోనుంది ఏసీబీ కోర్టు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీపై కాసేపట్లో విచారణ జరగనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై నేడు నిర్ణయం తీసుకోనుంది ఏసీబీ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసుకు సంబంధించి? ఆదాయం మించి ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు ఏదైతే అతని రిమాండ్ అయితే 14 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో కస్టడీకి తీసుకొని ఉమామహేశ్వరిని విచారించాలని దాదాపు 8 రోజుల పాటు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి గత 3 రోజుల క్రితం కూడా శనివారం రోజున విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో అతని కస్టడీకి తీసుకుంటే అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులన్నీ కూడా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని కూడా పూర్తి విచారణ చేయాలంటూ కూడా కస్టడీ పిటిషన్ లో గ్రౌండ్ లో కూడా ఏదైతే పోలీసులు కూడా దాఖలు చేశారో దీనికి సంబంధించి గతంలో పూర్తిస్థాయిలో విచారణ అనేది పూర్తయింది. ఇవాళ తీర్పు ఇస్తామంటే కస్టడీకి సంబంధించి ఇవ్వాలా వద్దా అనేది ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది. సుమారు 12 గంటల 9 నిమిషాల సంబంధించి కూడా ఆ సమయానికి బెంచ్ పైకి పిటిషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత కోర్టు మరి కస్టడీ పిటిషన్ సంబంధించి అనుమతి ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. గతంలో కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా దాదాపు 5 రోజుల పాటు 7 రోజుల పాటు అనుమతి ఇచ్చారు. అయితే కస్టడీ పిటిషన్ 8 రోజుల పాటు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు కోరారు. దీని నేపథ్యంలోనే 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా 3,51,00,000లకు సంబంధించి కూడా అతని అక్రమాస్తులను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి అతని బంధువుల పేరు అంటే అత్తమామలతో పాటు స్నేహితులకు సంబంధించి కూడా చాలా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు వైజాగ్ లాంటి అంటే ఏపీ చౌడవరం లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అతని అక్రమాస్తులను గుర్తించారు. కాబట్టి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసిన స్థలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా విచారణ చేపట్టే అవకాశం అవుతుంది. ఇవాళ పూర్తి స్థాయిలో కస్టడీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమర్.